ఎస్వీఎన్ స్వాగతం. నా పేరు రాధా. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. గాజువాక డిపో వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి ఎగ్జిబిషన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ ప్రయోగాత్మకంగా నేటి నుండి దేశమంతటా కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా విశాఖపట్నంలో సింహాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు వ్యాక్సిన్ను 25 మందికి వేశారు. ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సత్యావతి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. ధర్మాన కృష్ణదాస్, ప్రజల శ్రేయస్సు సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని, ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇడుపులు పాయలో మాట ఇచ్చిన నవరత్నాలను పేద ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లాగా ఇచ్చిన మాటలు తప్పడం వల్లే ప్రజలు ఇంటికి పంపించి బుద్ధి చెప్పారు. ఈనాడు రాష్ట్రంలో విగ్రహాలను ఆయనే పగలగొట్టించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నింద వేయడం దారుణమన్నారు. అసలు దేవుడిపై రాజకీయాలు చేయడం చంద్రబాబు దౌర్భాగ్యం. ఈ రోజు రాష్ట్రంలో 31 లక్షలకు పైగా పేద ప్రజలకు ₹1 అవినీతి లేకుండా ఉచితంగా అందించే ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అని కృష్ణదాస్ అన్నారు. ఏమైనా ఈ 2021లో విశాఖ పరిపాలనా రాజధానితో పాటు ఇతర 2 ప్రాంతాలను రాజధానిగా చేసి తీరుతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓసారి మాట ఇచ్చారంటే ఎన్ని అవంతరాలు చంద్రబాబు కల్పించినా విడుగడుకు వేసే ప్రసక్తే లేదు నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం లబ్ధిదారులు 1800 మంది పైగా పట్టాలు మంజూరు చేశారు. భారీగా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ముందుగా వేపగుంట నుండి చీమలపల్లి వరకు ర్యాలీ జరిగింది. బైట్స్ అవంతి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బీశెట్టి సత్యావతి, ఏపీ అనకాపల్లి అన్నంరెడ్డి అదీప్ రాజ్, పెందుర్తి ఎమ్మెల్యే. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఈ రోజునంటే విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే గెలిపించబట్టే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి, ఎమ్మెల్యే సీట్లు కావాలి, విశాఖ రాజధాని కావాలంటే అడుగడుగు అడ్డుపడుతున్నాడు. ఆనాడే చంద్రబాబు నాయుడు విశాఖపట్నం రాజధానిగా పెట్టుంటే మనకి వాళ్ళకి పరిస్థితి వచ్చింది. ఎందుకు పెట్టాలంటే మన మీద విశాఖపట్నం ఉండడానికి కాదు, విశాఖపట్నం సిటీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. భౌగోళికంగా చాలా అడ్వాంటేజెస్, న్యాచురల్ అడ్వాంటేజెస్. వాటిల్లో మొట్టమొదటిది పోర్టు. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణలో పోర్టు ఉందా? మన రాష్ట్రంలో 7 పోర్టులు ఉన్నాయి. ఫస్ట్ పోర్టు పెట్టింది విశాఖ పోర్టు. తర్వాత ప్రైవేట్ పోర్టు కూడా గంగవరం పోర్టు వచ్చింది. ఆ పోర్టు మరి విశాఖ, ఒరిస్సా పారదీప్ వరకే, అలాగే ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వరకే ఆ పోర్టే మన నీడ్స్ని కేటర్ చేస్తుంది. అంటే మన అవసరాలు తెలుస్తుంది దేశం వస్తుంది. తర్వాత జ్యూవెల్ ఆఫ్ ఈస్ట్ అంటే విశాఖపట్నం. ఇండియన్ నేవీ పబ్లిక్ చెప్పకూడదు కానీ మన దేశ రక్షణలో ఎంతో కీలక పాత్ర పోషించబోతుంది. ఆ నేవీ ఎంతో మనకు ఉపయోగపడేటువంటి ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అలాగే జింకు, కోరమండలు అన్ని వాట్నాట్. ఆ 3 లక్షల మంది ఎక్కడంటే 1,80,000 మంది జీఎంసీ పరిధిలో,
రాజమండ్రి, ఒంగోలు, పులివెందుల 4 చోట్ల 3 లక్షల మంది వెళ్ళకపోతున్నాం. ఎందుకంటే తన అనుచరులతోనే కోర్టులో కేసులు వేయించి కోర్టులో స్టే తెచ్చినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మన రాజకీయాలు మనం చేసుకుందాం. ఎలక్షన్లో ఎవరు రాజకీయాలు ఏంటి, ఎవరు సత్తా ఏంటి, ఎవరు దమ్ముదని చూపించుకుందాం. కానీ రాష్ట్ర అభివృద్ధిలో సైంధవుడిలాగా ప్రతి దానికి అడ్డుపడొద్దని మన ప్రజల తరపున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం మీరు చెప్పండి అమ్మా, ఈ 18,000 పట్టాలు టిక్కో హౌసింగ్ 1500 టిక్కో హౌసింగ్ 500 ఇస్తున్నాం. టిక్కో హౌసింగ్ వచ్చే చదివితే టిక్కో హౌసింగ్ అంటున్నారు మంత్రులు చంద్రబాబు నాయుడు గారు. నిన్న కోరుకుంటే నువ్వు తీర్చగలవా? సమర్థుడైన నాయకుడు, మనసున్న నాయకుడు కనుకనే జగన్మోహన్ రెడ్డి దగ్గర విన్నకించుకోవడం అనేక మంది ప్రజల అభ్యర్థన మేరకే ఈ వికేంద్రీకరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు ఆలోచన విధానం ప్రతి ఒక్క ప్రజలకి మేలు జరగాలని ఇప్పుడే చెప్పారు పెద్దలు. మాకు పార్టీలు అవసరం లేదు. ప్రజలు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రికి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జవాబుదారీ అందరికీ ఉండాలి. మనం అందరికీ సంక్షేమం అందించాలి. ఈ రాష్ట్రం ప్రగతిపథం నడాలి. దానికి అన్నింట మనం కష్టపడి పనిచేయాలి. నీతివంతమైన ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ మనం ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి మన ప్రీతం మంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టారు, గ్రామీణ వార్డు వ్యవస్థ పెట్టారు. ఇప్పుడే మా సోదరులు అడిగారు శ్రీనివాస్ గారు, నేను అడుగుతున్నాను, సచివాలయ ఉద్యోగాల్లో కానీ గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులు ఉన్నారు. ₹1 మీరు ఎవరికైనా ఇస్తే చేయొత్తాలని కోరుతున్నాను. అనేక సభల్లో నేను ఈ విషయం అడిగాను. ఒక్కనాడు ఒక్క చేయి కూడా పైకి లేవలేదు. అది జగన్మోహన్ రెడ్డి పాలనని మీకు చెప్తున్నాను. గతంలో చూసాం ఒక నిరుద్యోగాలకు కూడా మరి ఈ ప్రజలకు బాధ్యతగా నా వంతుగా నేను కొడుకుగా నా ధర్మాన్ని పాటించాలి. ఎండైనా వానైనా కష్టమైన సుఖమైన ఆ ప్రజల్లోనే ఉంటూ వాళ్ళకి అండగా ఉండాలన్న లక్ష్యం ఎంత గుణితమైనదో ఎంత మహోన్నతమైనదో మీరు అర్థం చేసుకోవాలని మీకు కోరుతున్నాను. ఈ పెందుర్తి ప్రజలు విద్యులు ఒక ప్రధానమైనటువంటి విశాఖ ప్రజలు మీరు. ఇందాక మా సోదరులు ముత్తుల శెట్టి చెప్పినట్టుగా ఎందరెందరో ఈ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద వ్యక్తులు మరి ఉన్నతమైన పదవులు అధిరోహించారు. మరి వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళు మీరు. మీ తాలూకు ఆశీస్సులతో గెలిచినటువంటి అటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం, అటువంటి దగ్గర ఈవేళ నాకు మాట్లాడే అవకాశం. మరి నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వ లక్ష్యాలు ఆనాడు సుదీర్ఘ పాదయాత్ర. పెందుర్తి నియోజకవర్గం రాంపూర్ గ్రామంలో శివపార్వతుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యావతి, పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్. విశాఖ గోపాలపట్నం 91వ వార్డు పాత గోపాలపట్నం రైల్వే ట్రాక్ ఆనుకుని కొన్ని బహుళ అంతస్తులు గృహ సముదాయాలు ఈ మధ్యనే వెలిశాయి. సుమారు 200 ఫ్లాట్లు ఉండగా అపార్ట్మెంట్ నివాసితులు వాడుక నీరును సరైన డ్రైనేజీ సిస్టమ్ లేక మురికి నీరు అంతటిని గ్రామంలోనికి మళ్లించడంతో గ్రామస్తులు అందరూ ఈ అపార్ట్మెంట్ వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడు పట్నాల నూకరాజు మాట్లాడుతూ, అపార్ట్మెంట్లలో ఉన్న వాడుక నీరు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ మురికి నీరు వ్యవస్థ యొక్క మురికి నీటిని ఇక్కడ ప్రధాన కాలువలకు మళ్లించుటకు అనుమతులు తీసుకున్నప్పటికీ నిర్మాణదారులకు ఖర్చులు భారం తగ్గుతాయి అనే ఉద్దేశంతో అక్రమంగా గ్రామ సమీపంలోనున్న ఖాళీ ప్రదేశంలోనికి మురికి నీటిని మళ్లించడంతో చుట్టుపక్కల నివాసులు భరించలేని దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారని, ఈ మురికి నీటిని వల్లే డెంగ్యూ, మలేరియా వ్యాధులతో స్థానిక ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. సీతారామయ్య అభియాంజనేయ సేవా కమిటీ తాలూకా అధ్యక్షుడిగా ఈ గ్రామంలోని ఈ ఒక కార్యక్రమాల్లోని అన్నింటిలో కూడా పాల్గొని ఈ గ్రామంలోనే సోషల్ వెల్ఫేర్కి ప్రెసిడెంట్గా చేస్తున్నాను.
ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ ఏమైతే ఉందో అదేంటంటే ఇక్కడ గతంలోనే ఇక్కడ మాకు పూర్వీకులు దుమ్ముల మిల్ అనే ఒకటి ఉండేది. దీన్ని ఎవరో స్థిరాస్తిగా కొనుక్కొని ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కట్టడం అనేది నిర్మాణం అనేది జరుగుతుంది. దీని తాలూకు అవుట్లెట్ ఎటు సైడ్ ఇచ్చారో కానీ పర్మిషన్ అధికారులు ఎటువంటి పర్మిషన్ ఇచ్చారో తెలియదు మాకు. కానీ ఇప్పుడు మా గ్రామం మీద ఉన్నటువంటి రైల్వే ప్రదేశంలో నుంచి మా పూర్వీకులు ఎవరైతే ఈ స్థలాలను ఇచ్చారో ఈ రైల్వేకి ఆ యొక్క స్థలాల్లోనే పంటలు పొలాలు అవి చేసుకుంటున్నారు. వాళ్ళకి పట్టుకూటు కోసం ఏదో చేసుకున్న కార్యక్రమంలోనే ఇప్పుడు ఈ డ్రైనేజీని కరెక్ట్గా నేరుగా పొలాల మీద వదిలి మా గ్రామం వెనక్కి ఈ యొక్క నీరు వేస్ట్ వాటర్ అటు సైడ్ రావడం జరుగుతుంది. దానివల్ల రైల్వేకి ఇటుపక్క మా గ్రామానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే రైల్వే గూడ్స్ వెళ్ళే దాంట్లోని హెవీ లోడ్స్ వెళ్తూ ఉంటాయి. దాని తాలూకు ట్రాక్కి అది పాడయ్యి దాని లూజ్ సాయిల్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అలాగే మా గ్రామంలోనే ఉన్న ప్రజలందరూ కూడా ఈ వేస్ట్ వాటర్ రావడం వల్ల దాంట్లోనే దోమలు రకరకాల జబ్బులు రావడం జరిగింది. వాళ్ళకి డెంగ్యూ వ్యాధితో 2-3 చనిపోవడం కూడా జరిగింది గ్రామంలోనే. కాబట్టి అధికారులు ఈ యొక్క పర్మిషన్లు ఏ విధంగా ఇచ్చారు అనేది మాకు తెలియదు. ఈరోజు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలోని మా పాత గోపాలపట్నాన్ని తయారు చేస్తున్నందుకు అధికారులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాల్లోనే ఎంకరేజ్ చేయకుండా దీన్ని ఒక పరిష్కారం చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఈ అసలు అపార్ట్మెంట్ వారు హెవీ లోడ్ పెరిగింది. ఇక్కడ 200 ఫ్లాట్లు ఇక్కడ నిర్మాణం జరిగింది. 200 కుటుంబాలు ఇక్కడ రాబోతున్నాయి. వాళ్ళ తాలూకు వేస్ట్ వాటర్ లాట్గా వచ్చి మా గ్రామం మీదకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే మాకు వస్తున్న రోడ్డు వచ్చే రోడ్డు కూడా అతి చిన్నదైంది. దాని హెవీ వెహికల్స్ కూడా రావడానికి జనాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు దీన్ని ఒక దృష్టి తీసుకొని దీని తాలూకా అంతర్వాదం ఏంటి, దీని తాలూకు పర్మిషన్లు ఏంటి, దీనికి ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళు దీన్ని చెక్ చేసి మా గ్రామానికి కొద్దిగా రక్షణ కల్పిస్తారనేసి ఈ విధంగా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేని ఇళ్ల పట్టాలను 31 లక్షలకు పైగా పేద ప్రజలకు అందించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే పశ్చిమ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్ అన్నారు. 89వ వార్డు కొత్తపాలెం 3600 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లబల్లి మాట్లాడు ఎవరూ నమ్మవద్దని హితువు పలికారు. ఏదైతే ఆనాడు తమ నాయకులు పాదయాత్రలో పేద ప్రజలకు మాట ఇచ్చారో అవన్నీ 90% పైగా నెరవేర్చారు అని, అది సంవత్సరం లోపే హామీలన్నీ నెరవేర్చారని మల్లా విజయప్రసాద్ అన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క పేద ప్రజలకు ఇండివిడ్యువల్గా స్థలాలు ఇవ్వలేదన్నారు. ₹1 కూడా అవినీతి లేకుండా ఇల్లు పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మల్లా శ్రీను, వార్డు బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీయాల శ్యామ్ సుందర్, మద్దాల అప్పారావు, విజయ్, ఉమా, వాలంటీర్లు, రీసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. పొందాలి, వాళ్ళ కష్టాన్ని చూడాలి, ఆ కష్టాన్ని నివృత్తి చేయాలి. అప్పుడు అది ప్రజాస్వామ్యం అంటే. అంతేగాని ద్వంద్వ వైఖరి వహించి బయటకు ఒకటి మాట్లాడి లోపల ఒకటి చేయడం, వేరే వాళ్ళు పంపించి బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం. నచ్చించి నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, నువ్వెందుకు తీసుకుంటావు? నీ పక్కన ఉన్నోడు ఆడితో తీయించుకుంటావు, వసూలు చేపిస్తావు. ఆ వసూలు రాయిలు సపరేట్గా ఉంటారు, వాళ్ళు ఇస్తారు. అలా వసూలు చేపించలేదని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. నేను అన్నది అది. నీ బినామీలతో నువ్వేం వసూలు చేయించావో. నీకు ఒకటే ఎగ్జాంపుల్, మల్కాపురంలో గెడ్డ ఆధునీకరణ కోసం అప్పుడు నేను ఉండేటప్పుడు హెచ్పిసిఎల్కి లెటర్ పెట్టాం, సిఎస్ఆర్ ఫండ్ నుంచి రిలీజ్ చేయమని చెప్పి. 35 కోట్లు వర్క్ వస్తే ఆ బినామీ కాంట్రాక్టర్లు పెట్టి దాని మీద ₹1,00,00,000 లాగేశారు. అది వాస్తవం కాదని చెప్పారండి, అది వాస్తవం కాదు అని చెప్పారండి. మీరు నీతులు మాట్లాడితే ఎట్లా? ఏ నాడైనా ఢిల్లీ వెళ్ళి రైల్వే మినిస్టర్తో నువ్వు మాట్లాడావా? ఎస్, విజయప్రసాద్ మాట్లాడాడు, ఆన్ రికార్డ్. ఇదేదో ఉత్తుత్తి మాటలు కాదు. ఢిల్లీ వెళ్ళి రైల్వే మినిస్టర్ తోటి, రైల్వే బోర్డు చైర్మన్ తోటి మాట్లాడినటువంటి వ్యక్తి మల్లా విజయప్రసాద్. నేను ఒక్కనే మాట్లాడలేదే. మరి ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారితో కలిసి వెళ్ళాను. మరి పురంధేశ్వరి గారు ఈరోజు మన పార్టీలో లేరే, వేరే పార్టీలో ఉన్నారే. అది అవునా కాదా కనుకో.
నువ్వు ఏనాడైనా రైల్వే మినిస్టర్ కలిసావా? ఏనాడైనా రైల్వే బోర్డు చైర్మన్ కలిసావా? ఏనాడైనా డిఫెన్స్ మినిస్టర్ కలిసావా? నువ్వు వచ్చి చెప్తావా నేను వచ్చి రైల్వే మినిస్టర్ తోటి, రైల్వే డిపార్ట్మెంట్ తోటి, డిఫెన్స్ డిపార్ట్మెంట్ తోటి నేను మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేశానని? ఏం చేసావు? నేను తీసుకొచ్చినటువంటి ఎన్ఎస్ఎల్ పర్మిషన్ని ఆ రోడ్డు వేయించడానికి నీకు 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాలు. అదే సమస్య గతంలో ఆయన 99లో 2004లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ సమస్య ఉంది. మరి ఎందుకు చేయలేకపోయావు? మరి ఆనాడు నా నోటీస్కి వస్తే నా టెన్యూర్లో వెంటపడి డిఫెన్స్ లో ఒకసారి సాధ్యం కాదు అని రాస్తే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటి దాన్ని తిరగరాసి పర్మిషన్ వచ్చేటట్టు చేయించినటువంటి వ్యక్తిని నేను. మాట్లాడతారా మీరు? ఈ విషయాన్ని ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఎన్ఏడిలో పబ్లిక్ మీటింగ్లో బహిరంగ డిస్కషన్లో మీడియా ముందే ఆయన ఒప్పుకున్నటువంటి విషయం అది. బయట మాట్లాడేది ఒకటి, లాంచ్ చేసేది ఒకటి. దయచేసి ఎప్పటికైనా కానీ నాయకుల మనస్తత్వాలు తెలుసుకోండి. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే మన హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ మల్లా గారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు వాడవాడల పండగ వాతావరణం. డిసెంబర్ 25వ తేదీ జననేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఇదే పండగ వాతావరణం నెలకొల్పి ఉంది. ఎందుకంటే ప్రతి మనిషికి జీవిత కళ సొంత ఇల్లు ఉండాలి అని, డబ్బున్న వాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా కళ. మరి ఈరోజు ఆ కళని నిజం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు చూశారు ఇంత వందల మంది వేల మంది తరలి వచ్చారు అని అంటే, మరి మొన్న పారిశ్రామిక ప్రాంతంలో విజయసాయిరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రి గారు ఆ యొక్క కార్యక్రమానికి ఏ రకమైనటువంటి స్పందన వచ్చింది. మరి ఉదయం గోపాలపట్నంలో 91, 92 వార్డులో జరిగినటువంటి దానికి ఏ రకమైనటువంటి స్పందన వచ్చింది. ఈరోజు 89వ వార్డులో జరిగినటువంటి దానికి స్పందన. అంటే ప్రతి ప్రాంతంలోనూ కూడా వాళ్ళ ఒక సంతోషాన్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. తప్పకుండా ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజలకు మేలు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, వాళ్ళ కోసం నిరంతరం పనిచేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాజువాక డిపో వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి ఎగ్జిబిషన్ను గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల్ దేవన్ రెడ్డి మరియు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రారంభిస్తూ 50 రోజుల పాటు ప్రారంభించిన ఎగ్జిబిషన్ను సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది అని, కోవిడ్ నిబంధనలను అనుగుణంగా ఏర్పాటు చేశాము అని అన్నారు. ఏదైతే బాహుబలి సెట్తో చిన్నపిల్లలకి చిన్నారులకి రైడ్స్, ఒకవైపు స్టాల్స్ కానీ అన్నీ మామూలుగా అయితే మామూలు రోజుల్లో అనేక ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. బట్ మనం 9 నెలలుగా చూస్తున్నాం మార్చి నుంచి ఈ కరోనా నిబంధనల్లో థియేటర్స్ కానీ ప్రతి ఇతరత్ర ఏదైతే ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసి ఉండటం. ఇప్పటికీ కూడా ఈవెన్ థియేటర్స్కి పర్మిషన్స్ ఇచ్చిన థియేటర్స్లో లోపల అనేక రిస్ట్రిక్షన్స్ 50% ఆక్యుపెన్సీతో ఉండటం వల్ల థియేటర్కి రావడానికి కూడా చాలామంది భయపడతారు. ఈ ఓపెన్ ఎయిర్లో ఈ స్ప్రెడింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కోవిడ్ నామ్స్ పాటిస్తూ ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. డెఫినెట్గా ఇది ఒక ఫెసిలిటీ పిల్లలతో ఫ్యామిలీస్ కాస్త స్పెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వారిని వెల్కమ్ చేస్తూ ఇవన్నీ కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అనుకుంటుంది, లేకపోతే
ఎకానమిక్ యాక్టివిటీ అనుకోండి, ప్రతి ఒక్కరికి ఆ యాక్టివిటీ క్రియేట్ అయితే కొంతమందికి ఎంప్లాయ్మెంట్. ఈరోజు చెప్తున్నారు, ఇప్పుడు ఒక 40 మంది ఇక్కడ వర్కర్స్ పని కల్పించే పరిస్థితి వచ్చింది. అన్ని 40 కుటుంబాలు దీనిపైన ఆధారపడే పరిస్థితి. అట్ ది సేమ్ టైం మన దగ్గరికి కూడా కొంత వినోదం, రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మన గౌరవనీయులైన మన గణబాబు గారు చెప్పినట్లుగానే కోవిడ్-19 నామ్స్ అన్నీ కూడా 100% పాటిస్తూ మాస్క్ లేని వారికి ప్రవేశం కూడా ఇవ్వట్లేదండి ఇందులో. అలాగే చిల్డ్రన్స్ ఐటమ్స్ ఏమో 12 ఐటమ్స్ ఉన్నాయి, పెద్ద ఐటమ్ ఇటాలియన్ ఐటమ్స్ ఒక 9 దాకా రైట్స్ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మన మోదీ గారి పిలుపు మేరకు మన కలంకారీ ఐటమ్స్ కూడా మన ఏటుకొప్పాక ఇటువంటి అన్నీ కూడా ఆ వస్తువులు కూడా పెడతాం. వాళ్ళందరూ వస్తున్నారు అనమాట. అంచేత అందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో సార్ ఆధ్వర్యంలో ఇది చేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తాం. టికెట్ ఎలా పెట్టారు సార్? మనిషికి ఎంత టికెట్ అండి? టికెట్ అండి, టికెట్ 30 రూపాయలకి 40 రూపాయలు. చిన్నపిల్లలకి తీసుకుంటాం అంటే మెయింటెనెన్స్ ఇప్పుడు ఎక్కువ ఉందన్నమాట అండి. అంటే మా అన్ని ప్రతి ఐటమ్ దగ్గర కూడా శానిటైజర్ పెట్టి చేద్దామని చెప్పి ప్రతిరోజు అని చెప్పి చూస్తున్నాం. టైమింగ్స్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలు. చిన్నపిల్లలకి ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఉందండి కన్సెషన్? ఉన్నది కన్సెషన్. ఏజ్ అంటే 10 years లోపు. 10 yearsలో ఫ్రీ. సభాధ్యక్షులు అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎవరైతే మరి నిర్వాహకులైనటువంటి శ్రీనివాసరాజు గారు, అలాగే పెద్దల పొట్టుమూర్తి గారు, అలాగే గౌస్బాయ్, ఇతర ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు మీడియా వారికి అందరికి ముందుగా నా యొక్క మరి న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమం రాజుగారు ఈ యొక్క ఎగ్జిబిషన్ కోసం అంత క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంత కష్టపడి మరి ఈ యొక్క ఎగ్జిబిషన్ కోసం ఎంతో వాళ్ళు వెచ్చించారు, చాలా డబ్బు వెచ్చించారు. మరి ఈ కరోనా వల్ల చాలా మనం చూసాం, చాలా బిజినెస్లు చాలా లాస్ అయిపోయారు చాలామంది. అందులో భాగంగా రాజుగారు వాళ్ళు కూడా చాలా లాస్ అయ్యారు. మరి దీనికి ఏదోలాగా పర్మిషన్ రావడం భగవంతుడి దయ వల్ల వచ్చి ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళినట్టున్నారు. అలాగే మమ్మల్ని కూడా ఆహ్వానించి మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క 12 రోజుల సంక్రాంతి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు ఉంటారు. ఎందుకంటే నేను వచ్చి నాకు ఫోటోలు తీయించుకోవాలనిపిస్తుంది. నాకే రావడం ఫోటోలు తీయించేద్దామని అంత ఉత్సాహంగా ఇవన్నీ చూడగానే మంచి ఇంట్రెస్ట్ కలిగే విధంగా సెట్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా వేశారు వీళ్ళు. మొత్తం చాలా బాగా చేశారు మొత్తం. కంపల్సరీగా ప్రజలు కూడా రేపు రాబోయే రోజులు కంపల్సరీ అందరూ కూడా మీ అందరూ పెద్ద ఎత్తున రావాలి. ఇక్కడ వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఎందుకంటే ఈ సెట్ చూసిన వెంటనే మరి రాజుగారు చెప్పినట్టు, పుట్టుమతి గారు చెప్పినట్టు, ఎందుకంటే చూస్తుంటే మనకు అర్థమవుతుంది చాలా బ్రహ్మాండంగా నిజంగా మొత్తం సినిమా అంతా కూడా ఇక్కడే చూపించారు. బాహుబలి సినిమా అంతా కూడా ఇక్కడే చూపించారు. క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా చక్కగా మొత్తం కట్ చేసి పెట్టడం జరిగింది. మరి ఏదైనప్పటికీ కూడా మరి యొక్క మా ప్రాంతంలో మరి గాజువాక కానీ ఇటు మలకాపురం, శ్రీహరిపురం అన్నీ కూడా అన్నీ కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా ఇది సెంటర్ పాయింట్. అటు శ్రీహరిపురం, గాజువాక, మలకాపురం, ఇటు కొత్త గాజువాక అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే మాత్రం వస్తారు, వచ్చి దీన్ని సందర్శిస్తారు కంపల్సరీగా. అదేవిధంగా ఇతర జైన్ ఫీల్డ్స్ కానీ చాలా ఉన్నాయి లోపల. అవి కాకుండా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. కంపల్సరీగా మీ యొక్క బిజినెస్ భగవంతుడు దయ వల్ల మీరు ఏదైతే పెట్టుబడి పెట్టాడో మీ డబ్బులన్నీ మీకు హ్యాపీగా వచ్చేస్తాయి ఈ సందర్భంగా.